ఒక చిన్న మాట మీతో పంచుకొని ఈ ఆరాధన ముగించి ప్రభు వల్ల ఆరాధనలో మనం పాల్గొందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గ్రంథాలు విప్పబడ్డాయి అన్న మాట చదువుకున్నాము. అందులో జీవగ్రంథం ఒకటైతే గొర్రెపిల్ల జీవగ్రంథం మరొకటి. అంటే జీవగ్రంథం గురించి 3 వారాల క్రిందట ఒకసారి మీతో మాట్లాడాను. అది ఇప్పుడు గొర్రెపిల్ల జీవగ్రంథం గురించి మీకు తెలియజేస్తాను. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, రాకడ కాలంలో ఉన్నాం. వెళ్ళాల్సిన లోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. నువ్వు ఉండాలన్నా వీళ్ళు ఉండనిచ్చేటట్టు లేరు. నువ్వు శాశ్వత కాలం ఇక్కడ బ్రతకాలన్నా వీళ్ళు బ్రతకనిచ్చేటట్టు లేరు. సరే, మన ఆశలు మనకుంటాయి, మన కోరికలు మనకుంటాయి. గెలవాలని, జయించాలని, సాధించాలని, సంపాదించాలని, ఉద్యోగం రావాలని, పిల్లలు కావాలని, ఇల్లు కట్టాలని, పొలం సంపాదించాలని ఘనమైన కోరికలు ఉంటాయి. అవన్నీ నేను తప్పని అనట్లేదు, కానీ చేయాల్సిన పని, జరగాల్సిన కార్యాలు జరగాలి. కానీ వీటన్నిటికీ మించి ఒక కన్ను లోకం వైపు చూస్తుంటే మరొక కన్ను పరలోకం వైపు చూడాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనసు దేవుని రాజ్యం మీద ఉండి శరీరం లోకం మీద ఉండాలి. మన మనసంతా దాని మీద పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్సైట్మెంట్, ఆతురత. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. తొందర. నేను ఆ రోజు ఆ ఊరు వెళ్ళినప్పుడు రథం తగలబెట్టిన ఊరి పేరు ఏంది? అది అంతర్వేదిపాలెం వెళ్ళు. 2018లో అనుకుంటా, 2018లో. అప్పుడు ఇంకా చాలా సన్నగా ఉండేవాడిని. చూస్తే అసలు పాస్టర్ లక్షణాలే కనపడే కదా, చూపుకి సన్నగా ఉండేవాడిని. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. అంటే పెద్ద పెద్ద సేవకులతో మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రాంతం. 3 ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేవాళ్ళు, రాజకీయ నాయకులు వచ్చి కూర్చునేవాళ్ళు. మంచి కాస్ట్లీ సెమీ క్రిస్మస్ ప్రాంతం అది. అక్కడ ఉండేది. అక్కడికి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఒంగోలు నుంచి వస్తాడంట పాస్టర్ గారు, ఎట్లా ఉంటాడు. తీరా చూస్తేనే ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు. ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ప్రతిోడు వచ్చి సభలోకి వచ్చేదాకా ఆగట్లా. ప్రతిోడు వచ్చి నన్ను పెట్టిన ఇంట్లో కిటికీ దగ్గరికి వచ్చి చూడటం. అయిపోయింది, వెళ్ళిపోవటం అయిపోయింది అనుకోవటం, వెళ్ళిపోవటం. సరే, సాయంత్రం వచ్చి స్టేజ్ ఎక్కుతాగా, అప్పుడు చూడొచ్చుగా నన్ను. ఎగ్జైట్మెంట్ అనమాట. పాస్టర్ గారు ఎట్లా ఉన్నారు. ఇది కొంతమందికి ఉంటుంది, ఈ తొందర, ఈ ఆతురత. అందరికీ ఉండదు, కానీ కొంతమందికి ఉంటుంది. అట్లాగే దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆ ఆసక్తి మనలో ఉండాలి. ఏంటి ఆసక్తి? ఎందుకు ఈ ఆసక్తి అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు యోహాను చూస్తున్నాడు, అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ క్షణం ఏం జరుగుతుందంటే, సముద్రంలో చనిపోయిన వాళ్ళందరూ ప్రభు ఎదుట నిలబడ్డారు. భూమిలో పాతి పెట్టబడ్డారు అందరూ ప్రభు ఎదుట నిలబడ్డారు. మృతుల లోకము మొత్తం సమాధులు తెరవబడి ప్రపంచ జనాభా అంతా ఆయన సింహాసనం ఎదుట నిలబడితే గ్రంథాలు విప్పబడి, ఆ గ్రంథాలలో వాని క్రియల చొప్పున తీర్పు తీర్చబడుతుంది. రేయ్, నువ్వు ఎట్లా బతికావు, నువ్వు ఎట్లా బతికావు, నీ మాటలు ఎట్లున్నాయి, నీ పద్ధతి ఎట్లా ఉంది, నీ భక్తి ఇలా ఉంది, నీ జీవితం ఎట్లా ఉందని తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు అక్కడ ఇంకో గ్రంథం ఉందంట. ఆ గ్రంథం పేరు గొర్రెపిల్ల జీవగ్రంథము. పోయినసారి మీతో చెప్పిన గ్రంథం ఏంటంటే జీవగ్రంథం. ఇప్పుడు మీతో చెప్తున్న గ్రంథం ఏంటంటే గొర్రెపిల్ల జీవగ్రంథం. గొర్రెపిల్ల జీవగ్రంథానికి ఉన్న తేడా ఏంటంటే, జీవగ్రంథంలో పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పేర్లు రాయబడ్డాయి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో క్రొత్త నిబంధన భక్తుల పేర్లు రాయబడ్డాయి. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఎప్పుడు ఎక్కుతుందయ్యా అంటే, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి బాప్తిస్మానికి నీళ్ళలోకి దిగుతాడో, అతను నీటిలో ముంచబడి పైకి లేపిన మరుక్షణమే అతని పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అప్పటి వరకు పాపముతో ఉన్న మన జీవితం, మలినమైపోయిన జీవితం, అపరాధాలతో ఉన్న జీవితం, అబద్ధాలతో కూడిన జీవితం, అన్యాయంతో ఉన్న జీవితం, మోసం చేసే జీవితం, ఇంకా చెప్పాలంటే దొంగతనం చేసేవారు, హత్య చేసేవారు, లంచగొండితనం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి జీవితాలు పాపములో మునిగిపోయిన వాళ్ళ జీవితాలు ఆ యేసు రక్తంలో కడగబడి నిష్కలంకమైన పవిత్రమైన తెల్లని పరిశుద్ధమైన కాగితంగా వారి పేజీ ప్రారంభమవుతుంది. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆ పేరు రాయబడుతుంది. అందుకే యేసయ్య ఒకడు అద్భుతములు చేయుట కంటే, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మృతులు సజీవులగుతున్నారు అనే దానికంటే ఒకని పేరు జీవగ్రంథంలో రాయబడిందని నేను సంతోషపడతాను అంటాడు. ఆమెన్. ఎందుకంటే ఆ రోజుతో ఆ ఆత్మ రక్షింపబడుతుంది, ఆ ఆత్మ మరణాన్ని తప్పించుకుంటుంది. అయితే జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు వచ్చిన తర్వాత ఆ పేరు తుడిచిపెట్టబడబోయే ప్రమాదం ఉందని చెప్పాం. దేని వలన? మన క్రియల వలన తుడిచిపెట్టబడుతుంది. ఎందుకని తుడిచిపెట్టబడుతుంది అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాసుంటుంది చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు పేరు రాయబడిన వారే ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనది, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వారికి దానిలోకి ప్రవేశింపనే. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. తెలుగు భాషలో కొన్ని పదాలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ పదాలని మనం అర్థం చేసుకోవాలి. ప్రవేశింపరు అనేదానికి, ప్రవేశింపరు అనేదానికి ఎంత ఒత్తిడి ఉంది చూసారా, ఎంత ఖచ్చితత్వం ఉంది చూసారా. ఇక్కడ లేఖనం రాయబడిన మాట ఏంటంటే, ఈరోజు దేవుని నమ్ముకొని దేవుని కొరకు ప్రయాసపడుతూ ఈ ఎండకి ఇంత దూరం ప్రయాణం చేసి శరీరాల్లో బలహీనతలున్నా, ఇంట్లో అవసరాలున్నా, ఛార్జీకి డబ్బులు లేకున్నా, ఎట్టయినా సరే దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలిభాగస్థలం అవ్వాలి, ప్రభుని ఆరాధించాలని తాపత్రయపడి ఇంత దూరం వచ్చావు కదా. ఇక్కడికి వచ్చిన నీవు ఈ భయంకరమైన దుర్మార్గమైన ఈ వాతావరణం, ఈ లోకం, ఈ పరిస్థితులు, ఈ మరణకరమైన పరిస్థితులు తప్పించుకొని మరణం లేకుండా శాశ్వత కాలం బ్రతికే ఒక శ్రేష్టమైన రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళే నీ జీవితంలో ఇవి ఉండాలి. ఏవి? అసహ్యమైనది నీ జీవితంలో జరిగించకూడదు, మోసకరమైనది నీ జీవితంలో జరగకూడదు, అబద్ధమును నువ్వు జరిగించకూడదు, అసహ్యమును జరిగించకూడదు. అంటే యేసయ్యకు ఏదేది అసహ్యకరమైనదో, యేసయ్యకు ఏవేవి అయోగ్యమైనయో, యేసయ్యకు నచ్చని ఏవో అవి నీ జీవితంలో జరగకూడదు. అవి జరిగిస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపవు. ఇంక నేను మరలా మొదటికెళ్ళి మూల పాఠాలు చెప్పాలా మీకు? దేవుడికి అసహ్యమైన ఏం చెప్పాలా, అబద్ధమైనది ఏదని చెప్పాలా? మీకు గుడ్డి గుర్తు చెప్తా. మీరు పడుకున్నప్పుడో, మోకరించినప్పుడో, కళ్ళు మూసుకున్నప్పుడో మీ గుండెల మీద చేసుకొని మీ జీవితాన్ని, మీ లైఫ్ స్టైల్, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు, పొద్దున్నే నువ్వు లేచి ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆశపడుతున్నావు, ఏం కోరుకుంటున్నావో దాన్ని ఒక్కసారి మనసు పెట్టుకొని ఇది దేవుడికి ఇష్టమో కాదో పరీక్షించుకుంటే ఆ పరమాత్ముడే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మళ్ళీ నీకు ఆరాలు తీసి పేరాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షి దేవుడు, నీ అంతరంగ స్వరమే దేవుని స్వరం, దేవుని వాక్యమే ఆయన ఉద్దేశం. ఆయన నీతో మాట్లాడతాడు. అన్యాయమైంది తెలుసు, అక్రమని తెలుసు, అబద్ధమని తెలుసు, మోసమని తెలుసు. నువ్వు మరలా పెద్ద మనిషిలాగా పెత్తనం చేయాలని చేస్తే మాత్రం నీ తాట తీస్తాడు. వాస్తవం ఇది. నువ్వు చేసే భక్తిలో అక్రమము, అన్యాయము, అసహ్యము, అబద్ధం ఉందని తెలిసి కూడా నువ్వు ఇంకా ప్రభు ఎదుట ఘనంగా గొప్పగా కనపడాలని చూస్తే ఆయనకు అన్నీ తెలుసు. అమాయకుడు ఏం కాదు, ఆయనకు అన్నీ తెలుసు. అప్పుడు మనల్ని ఆయన రాజ్యంలోకి అనుమతించాడు. ఎన్ని రోజులు చేస్తావు? నీ బలం ఉన్న రోజులు, నీకు ఊపిరిన్న రోజులు, నీకు ఓపిక ఉన్న రోజులు. తర్వాత నీ గతి ఏమైపోద్ది, నీ మనుగడ ఏమైపోద్ది? ఎంతసేపు మనిషి జీవితం? గడిచిన కాలంలో విర్రవీగిన వాళ్ళు, చెలరేగిన వాళ్ళు, మీసాలు మేలేసి కాలర్లు మడతేసి రోడ్ల మీదకి వచ్చి తొడలు కొట్టిన వాళ్ళు, కత్తులు కర్రలు పట్టుకొని విర్రవీగిన వాళ్ళంతా ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోలేదా? మన బలం ఎంత? మనం ఏ పాటి వాళ్ళం? అందులో అంత్య దినాలు, చివరి రోజులు, కడవరి కాలం, లాస్ట్ డేస్. రీసెంట్గా
ఒక న్యూస్ వచ్చింది, కావాలనే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఒక వ్యాక్సిన్ తయారు చేశారంట. వింటున్నారా? షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి శరీరంలో ఉన్న అవయవాలన్నీ స్ట్రక్ అయిపోతాయి. కాలు తీసి కాలు పెడదామంటే కాలు రాదు, చేయి తీసి ఏదైనా పట్టుకుందామంటే పట్టుకోలేవు, ఈ కన్నుతో చూద్దామంటే చూడలేవు, మాట్లాడదామంటే మాట్లాడలేవు, విందామంటే వినలేవు, నీ గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోద్ది. ఇలాంటి వ్యాక్సిన్ ఎందుకు తయారు చేశారు? బతికేయడానికి కాదు. చెప్పే కదా మీకు 2030 ఎజెండా, 2030కంతా సగం జనాభా భూమి మీద లేకుండా చేయాలని. అటు చేస్తే వాళ్ళకి ఏం లాభం అన్నయ్య? అబద్ధం చెబితే నీకేం లాభం? అన్యాయం చేస్తే నీకేం లాభం? మోసం చేస్తే నీకేం లాభం? ఎంత లాభం? ఒక ఆయన అన్నాడు, అన్నా బాప్తిసం తీసుకో, ప్రభు రాకడ సమీపిస్తుందంటే, అన్నా నా పనికి నేను బాప్తిసం తీసుకుంటే దేవుడికి నాకు శృతి కుదరదన్నా. ఏం చేస్తావు? ఏం పని చేస్తావు? నేను బేల్దారి మేస్తున్నాను, 10 మంది నా దగ్గర పని చేస్తారన్నా. అయితే ఏంది? ఆ పొద్దున్న లేస్తే తిట్టాలి, అబద్ధాలు ఆడాలి, ఓనర్ల దగ్గర ఏదేదో చెప్పాలి, ఇవన్నీ చేయాలంటే నాకు దేవుడికి సెట్ కాదన్నా, కొద్ది రోజుల తర్వాత తీసుకుంటాను అన్నా అన్నాడు. ఆ మాట ఆయన నాకు చెప్పి 12 సంవత్సరాలు అయింది. మన కనపడ్డాడు. ఏమన్నా అవకాశం దొరికిందా? లేదన్నా, ఇంకొద్ది రోజులు ఉండాలన్నా. సరే, ఎంత సంపాదించావు? పోయినప్పుడు ఆ స్ప్లెండర్ ప్లస్ బండి వేసుకొని పోయిండు, వచ్చేటప్పుడు దాని డొప్పలో నోట్ కొట్టుకొని వచ్చిండు. సంపాదించినట్ట పోగొట్టుకున్నట్ట? చెప్పరేందండి? మరి చెప్పండి. పోగొట్టుకున్నాడు, ఇంకా సంపాదించింది. మరి 12 ఏళ్ళు దేవుడికి దూరంగా ఉండి అబద్ధాలాడి మోసం చేసి బూతులు మాట్లాడి అన్యాయం చేసి తాగి పానపరాకులు తిని నువ్వు మిగిలిచ్చింది ఏది? సంపాదించింది ఏది? ఇదన్నీ దేవుడికి అయిష్టమని కాదా? దీనివల్ల ఎక్కడ దేవుడు మేలు పొందుతున్నాడు? ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండి కూడా దేవుని దృష్టిలో నువ్వు న్యాయస్తుడు అని, గొప్పవాడు అని అనిపించుకుంటే నీకు దేవుని రాజ్య ప్రవేశం లేదు. అందుకే చెప్తున్నాడు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు రాయబడిన వాడే తప్ప అబద్ధమును జరిగించేవాడైనా, అన్యాయం చేయవాడైనా, అసహ్యమును జరిగించేవాడైనా అందులో ప్రవేశింపడు. ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ఈ వెలువడినటువంటి అంత్యక్రీస్తు యొక్క నిర్ణయాలు అన్ని అబద్ధాల్లాగే ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈ AI టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని సంఘాలు స్టార్ట్ అయినాయి. ఆ సంఘాల్లో పాస్టర్ ఉండడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ సంఘంలో ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద AI మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి కొంచెం మెయిన్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఆ సంఘాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, ఈరోజు అబ్రహాం గురించి మాకు మెసేజ్ కావాలని దానికి అప్పచెప్పామనుకో, అడిగామనుకో, అబ్రహాం గురించి భూమి మీద ఏ పాస్టర్ చెప్పలేనండి గొప్ప సంగతులు, గొప్ప మర్మాలు, చరిత్రలు కూడా నీ చెవుల్లో సీసం పోసినట్టు చెప్తుంది అది. అబ్బా, జాన్సన్ బెదర్ కూడా ఇటు చెప్పలేడు అని నువ్వే అంటావు. ఏసన్న గారి వల్ల కూడా కాదు ఇన్ని విషయాలు అబ్రహాం గురించి చెప్పాలంటే. ఎందుకంటే మనిషి బుర్ర ఎంతవరకు జ్ఞానం ఉండగలడు, కానీ అది ఒక మిషన్. దానికి పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు అన్నీ ఉంటాయి, ఆధారాలు తెలుసు, బైబుల్ తెలుసు, అన్ని రెఫరెన్సులు తెలుసు. అద్భుతంగా నీ మైండ్ని స్కాన్ చేసి నీకు ఎట్లా చెప్తే నీకు వినసంపుగా ఉంటుంది, ఉపమానాలతో సహా చెప్తుంది అది. అలాంటివి వచ్చేసినాయి. అది వాస్తవం కాదు, అది అబద్ధమును జరిగించే సేవ అది. అలాంటి సంఘాలు ఇంచుమించు అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో విచ్చలవిడిగా రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నాయి. తొందరలో మనకాడికి కూడా వస్తాయి. ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇలాంటి ఆరాధనలు జరగడానికి గవర్నమెంట్ అనుమతి ఇవ్వదు, అందరూ కూడుకోవడానికి పర్మిషన్ ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలా? లైవ్ పెట్టాలా. లైవ్ల్లో ఇప్పుడు ఇచ్చినట్టుగా పాస్టర్లు చర్చిల్లోంచి లైవ్లు ఇవ్వడానికి కుదరదు. ఒకే లైవ్ వస్తుంది, క్రీస్తు విరోధి లైవ్. ఆ లైవ్లో ఒక విగ్రహం ఉంటుంది, ఒక ప్రతిమ. ఆ ప్రతిమకు నువ్వు నమస్కారం చేయాలి. ఇంకా విచిత్రం చెప్పనా, నీలో ఈ మాటలు స్థిరపడి, జాన్సన్ అన్న ముందే చెప్పాడు, దీనికి దండం పెడితే నరకానికి పోతామంట, నేను అసలు దీనికి దండం పెట్టను, దీనికి ఆరాధన చేయను, దీనికి మొక్కను అని నువ్వు అంటే 2 కోణాల్లో నిన్ను మోసం చేస్తాడు. ఒకటి, ప్రతి టీవీకి పైన వెబ్ క్యామ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ల్యాప్టాప్లకు ఉన్నాయి కదా, ల్యాప్టాప్ కెమెరా ఉంది కదా, అలాంటి వెబ్ క్యామ్ ఒకటి ఉంటుంది. ప్రతి టీవీకి కూడా వస్తుంది రాబోయే రోజుల్లో. టీవీకి వస్తుంది, రాకపోతే నువ్వు అడిషనల్గా పెట్టాల్సి వస్తుంది, క్లిప్ పెట్టి పెట్టాల్సి వస్తుంది. నీ ఫ్యామిలీ ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయో, రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో మొత్తం ఆదివారం ఆ ఛానల్ ముందుకు వచ్చేయాలి, టీవీ ముందుకు వచ్చేయాలి, మొత్తం ప్రజెంట్ అవ్వాలి.
ఆ ప్రతిమకు నువ్వు ఆరాధన చేయాలి, నమస్కరించాలి. నమస్కరించకపోతే వితిన్ మినిట్స్లో నీ ఇంటికి పోలీసులు వస్తారు, నిన్ను పట్టుకుంటారు, దానికి సంబంధించిన శిక్ష వేస్తారు. ఒకవేళ నువ్వు అలా వేసి ఇంత తతంగం ఏమి లేదు కాదనుకో, రెండో వర్షన్ ఏంటో తెలుసా? ఆ స్క్రీన్లో కనపడే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ ఎలా ఉంటుందంటే, నీ మైండ్లో ఏ సేవకుడి వాక్యం నువ్వు వినాలనుకొని ఆశపడతావో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే నీకు నచ్చిన ముఖాన్ని కనపడేటట్టు చేస్తుంది. మీ ఇంట్లో 6 ఉన్నారనుకో, 6కి 6 సేవకులు కనపడతారు. ఒకడికి జాన్సన్ అన్న కనపడతాడు, ఇంకోటికి శాలేం అన్న కనపడతాడు, ఇంకోటికి మ్యాథ్యూస్ అన్న కనపడతాడు, ఇంకోటికి జాన్వేసులు అన్న కనపడతాడు, ఇంకోటికి అబ్రామ్ అన్న కనపడతాడు. నీకు నచ్చిన సేవకుడు ఒకే ఫేస్లో కనపడతాడు. 3D కాదు, 6G యానిమేషన్, 6D వస్తుంది. అప్పుడు ఏమైనా వస్తుంది. అప్పుడు నువ్వు ఊరికి మోసపోతావు. ఊరే జాన్సన్ అంటే చదువుతుంటారు, ఇది మందేరా అనుకుంటావు, వింటా ఉంటాడు చెప్పిన అన్ని. అబద్ధమును ఆరాధించినట్లు అవుతుంది. ఇలాంటివి జరిగించకుండా, జీవగ్రంథంలో నీ పేరు తొలగిపోకుండా సత్యమును మాత్రమే పట్టుకొని వాడవై, దేవుని వాక్యం ఆధారం చేసుకుని వాడవై నిజమును జరిగించితే నీకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది తప్ప అబద్ధమునైనను అసహ్యమైన దానినైనను జరిగించు వానికి పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. అందుకే ఆ 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రతిమను గురించి రాయబడిన మాట ఒకటి ఉంటుంది చూడండి. 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. భూనివాసులందరూ చాలండి. ప్రతిమ అంటే అబద్ధం, విగ్రహం అనేది ఒక అబద్ధం. ఈ లోకం ఒక విగ్రహం లాగా ఉంటుంది మనకి. ఈ లోక సంబంధ వ్యవహారాలు కొన్ని విగ్రహాల్లాగా ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి దేవుడే ప్రామాణికం ఉండాలి, మొదట దేవుడు తర్వాత ఏదైనా అన్నట్లుగా ఉండాలి. కానీ కొంతమందికి మొదట దేవుడి కంటే మొదట ఇంపార్టెన్స్ వేరే ఉంటాయి. అంటే ఎట్లా చెప్పగలవు అన్నయ్య అంటే, ఈరోజు దేవుని ఆరాధించడానికి నిర్ణయించిన దినం, ఇది పునరుద్ధాన దినం. ఎవరైతే పునరుద్ధానం చెందాలనుకుంటారో, మరణమును గెలవాలనుకుంటారో వారు ఈ పునరుద్ధానపు ఆరాధనలో చేరి ఆయన పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. వారికి పునరుద్ధానం ఉంటుంది. అలాంటి లేని వారికి పునరుద్ధానం ఉండదు. ఈ పునరుద్ధానమును కూడా, ఈ జీవాన్ని కూడా, ఈ దేవుణ్ణి కూడా పక్కన పెట్టి నువ్వు లోకం వైపు వెళ్ళావంటే నీకు అదొక విగ్రహం, నీకు అదే దేవుడు. పౌలు గారు అంటారు కదా, నీ కడుపే నీ దేవుడు. లోకంలో సామెత కూడా ఉందిగా, వారి కడుపే వారి దేవుడు, వారి డబ్బే వారి దేవుడు. ఇక భార్య, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు, మంచి చెడు ఉండదు. డబ్బు ఉంటే చాలు, ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. డబ్బు కావాలి. రాజకీయ అధికారాల కోసం అక్క, చెల్లి, పిల్లలు, బంధుత్వాలు, రిలేషన్షిప్లు ఉండవు. అధికారం కావాలి. మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చేది అడిగి వార్డు మెంబరే. మళ్ళీ దానికోసం ఇంత, ఇంకా ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ రేంజ్ అయితే ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుందో మరి. వీటి కోసం ఎవరినైతే పక్కనేసి దేవుణ్ణి సైతం వెనక్కు దోస్తారో వారికి అవే దేవుడు. ఆ ప్రతిమ అబద్ధం, ఆ ఉద్యోగం అబద్ధం, ఆ అధికారం అబద్ధం, ఆ లోకం అబద్ధం, ఆ డబ్బు అబద్ధం, ఆ స్థలం అబద్ధం. ఆ అబద్ధాన్ని జరిగించాలని ప్రయాసపడేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఈరోజు నువ్వు దేన్ని నిజమనుకొని పోరాడుతున్నావు? ఇమాజిన్ చేయండి. ఏది నిజమనుకొని, దేవుడు నిజమనుకొని ప్రయాణం చేస్తున్నావా? లోకం మీదే మనసు పెట్టుకొని దేవుణ్ణి సెకండ్గా, దేవుడే సెకండ్, మొదట నీకు వేరేదేదో ఉంది దాన్ని పెట్టుకొని పోతున్నావా? మొదట నీకు దేవుడి కంటే ఎక్కువ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా నువ్వు అబద్ధికుడివి, అబద్ధికురాలివే. నువ్వు అబద్ధాన్నే జరిగిస్తున్నావు. దేవుడు లేకుండా నీకు అది ఎక్కడొచ్చింది? దేవుడు లేకుండా అసలు నీకు ఆయుష్కాలమే లేదే, ఆరోగ్యమే లేదే, పిల్లలే లేరే, సంసారం లేదు, ఉద్యోగం లేదు, స్థలం లేదు, అధికారం లేదు. ఈ భూమి మీద నీకు కలిగిన ప్రతి ఆశీర్వాదం ఆయన వలన కలిగిందేనన్న సంగతి నీకు గుర్తే లేకపోతే ఎలా? ఆలోచన చేయండి. ఎందుకని మాట చెప్తున్నానంటే, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది బాప్తిస్మంలో. ఆ పేరు స్థిరంగా ఉందో లేదో పరీక్షించుకోను. పేరు పోగొట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక్క కారణం చెప్పి నేను ముగించేస్తాను. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక జయించువాడు
ఆ, 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 ఆ. ఆమేన్. 4వ వచనం చూడు మరలా ఒకసారి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సంఘములో ఉన్నారు. వారు నాతో ఉంటారు. జయించిన వారు పరలోక రాజ్యంలో నిత్యం ఉంటారు. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. ఒకసారి గట్టిగా లేలో అని చెప్పండి. అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. వాళ్ళు సంఘంలో ఉన్నారంట, వారి వస్త్రములు ఏం కాలేదంట. చెప్పండి అమ్మా, ఒకసారి చెప్పండి. వాళ్ళ వస్త్రాలు ఏం కాలేదంట, అపవిత్రం అవలా. వారికి ఇవ్వబడిన వస్త్రాలే వారి క్రియలని ఆ గ్రంథంలోనే రాయబడి ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఆమెకి ఇవ్వబడిన వస్త్రాలే ఆమె క్రియలు. ఇప్పుడు చదివిన మాటలో కొందరు సంఘములో ఉన్నారు, వారు తెల్లని వస్త్రములు కలిగిన వారు. ఆ తెల్లని అన్న దగ్గర మంచి అని పెట్టి, వస్త్రముల దగ్గర క్రియలు అని పెట్టండి. ఇప్పుడు సంఘములో కొందరు ఉన్నారు, వారు మంచి క్రియలు కలిగిన వారు. అయితే ఆ మంచి క్రియలు అపవిత్రపరచుకొనని వారు గెలిచి జయించి దేవునితో ఉంటారంట. ఇప్పుడు నీకు క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు అపవిత్రమైనయేమో, ఆ క్రియలు మురికి అయినయేమో, ఒకవేళ అసలు ఆ క్రియలను దేవుడు నీకు ఇచ్చిన క్రియలను పోగొట్టుకున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నిత్యము ఆయనతో ఉండాలంటే, ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే, మనకి ఇవ్వబడిన తెల్లని వస్త్రాలు, నీతి క్రియలు, మంచి క్రియలు మనం కాపాడుకోవాలి. లేకపోతే అనుమతి లేదు. ఒకరోజు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొద్దకు చేరిన వారితో మాట్లాడుతున్నాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. జాగ్రత్తగా నా మాటలేనండి. యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యం అంటే, అమ్మ జాగ్రత్తగానండి, యేసు ప్రభు ఆకాశ విశాలమంత విషయాలని పిడికిడంత చేసి మనకు చెప్పాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని, మరలా మనం గందరగోళం చేసుకోవాల్సిన పని. జాగ్రత్తగా యేసు ప్రభు చెప్తున్నారు, ఇదిగో పరలోక రాజ్యము ఒక రాజు కొడుకుకి పెండ్లి విందు జరుగుతుంది, ఆ పెండ్లి విందును పోలి ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యము విందుని పోలి ఉన్నది అన్నాడు. అయితేనట ఆ విందు జరుగుతున్నప్పుడంట అందరూ భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే ఆ రాజు భోజనం చేసే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఇలాగొచ్చాడు. భోజనం చేసే వాళ్ళ మధ్యలోకి వచ్చి ఒకడి వైపు చూశాడు. ఒకడి వైపు చూస్తే వాడికి అసలు బట్టలు లేవు, ఏం లేవు, క్రియలు లేవు, క్రియలు లేవు. వాడిని అడిగాడు, అరే ఎట్లొచ్చావురా? వాడు మౌనంగా ఉన్నాడు. వెంటనే ఆ రాజు ఆ పక్కనున్న సైనికులు పిలిచి, ఇదిగో వీడి చేతులు కాళ్ళు కట్టి వీడిని బంధించి చీకట్లో వేయండి అన్నాడు. ఇప్పుడు ఆ విందేంటో, ఆ క్రియలేంటో, ఆ రాజు ఎవరో, ఆ పరిస్థితి ఏంటో ఒక ట్రైల్ ఇస్తా. పరలోక రాజ్యంలో జరిగిన సంఘటన ఇది, పరలోక రాజ్యానికి సాదృశ్యం. అయితే ఆ విందు భూమి మీదే జరిగిద్ది. ఏందో తెలుసా ఆ విందు? ఇప్పుడు కొద్దిసేపట్లో మనము ప్రభు బల్ల, ప్రభు శరీరం తీసుకుపోతాం. చప్పలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం వరుసలుగా కూర్చున్నాం. ప్రభు బల్ల కోసం కళ్ళు మూసుకొని చేయి చాపి పెట్టుకొని వరుసలుగా కూర్చున్నాం. రాజు మీ మధ్యలోకి వస్తాడు. ఆ రాజు వస్తాడు, నేను కాదు. ఆ రాజు వస్తాడు ముందు, నేను కూడా వస్తా, నాకంటే ముందు ఆ రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి ఒక్కొక్క మొహం చూసుకుంటూ పోతాడు. మీరేమో తెల్ల చీరే కట్టుకొని ఉంటారు, తెల్ల చొక్కానే కట్టుకొని ఉంటారు, తెల్ల ప్యాంట్ వేసుకొని ఉంటారు. కానీ ప్రభుకు మీ వస్త్రాలు కనపడవు. ఒకవేళ కనపడినా ఆ వస్త్రాలు మురికి బట్టి, ఆ వస్త్రాలు చెడిపోయి, ఆ వస్త్రాలు మలినమైపోయి పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రభు, అరే ఈ విందులోకి వీడు ఎట్టొచ్చాడ్రా, ఆయన స్వరం నీకు వినపడదు. ఎందుకంటే అంత పరిశుద్ధత, అంత సామర్థ్యం మనకు లేదు కదా. ఏమా, ప్రభు మనతో మాట్లాడతారు. చెవి గలవాడు వింటాడు. చెవి అంటే ఈ చెవులు కాదు. ఈ చెవులు ఉన్నోళ్ళు చాలామంది వినట్లా.
నేను కేకలు పెడతా, ఓ రే అబ్బా దగ్గర పెట్టాను ఒకటి, యారా పిలుతుంటే వినపడలేదన్నా, చెవులు ఉన్నా కూడా వినపడలా. కానీ ఆయన చెప్పిన చెవులు ఆత్మ సంబంధమైన చెవులు, ప్రభు స్వరమైన చెవులు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, సమూయేలు బాలుడై దేవాలయంలో ఉన్నాడు అంటే వాడికి అప్పటికే, ఆ సమూయేలుకి అప్పటికే లోకం తెలియదు. అన్యాయం, అక్రమం, పాపం, రాజకీయం, సినిమా, అబద్ధం ఇవేవి తెలియదు. తల్లి ఒడిలో నుంచి డైరెక్ట్గా దేవుడి ఒడిలోకి వెళ్ళిపోయాడు సమూయేలు. పవిత్రమైన జీవితం సమూయేలుది. ఇక సమూయేలుకి వేరే జీవితం తెలియదు అసలు. అలాంటి పవిత్రమైన సమూయేలు దేవుడు మాట్లాడుతుంటే అర్థం కాక పాస్టర్ గారి దగ్గర బరిగెడుతున్నాడు. అయ్యా పిలిచావా అంటున్నాడు. నేను పిలవలేదురా నాయన, నన్ను డిస్టర్బ్ చేయమాకు. 3 సార్లు పిలిస్తే 3 సార్లు నేను కాదన్నాడు. ఆయనకు అప్పుడు జ్ఞానోదయమై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రా, ఈసారి చెప్తే ఆజ్ఞయము ఆలకిస్తున్నాడు నీ దాసుడు అని చెప్పు అన్నాడు. అలాంటి సమయాలే వినలేదు. మనం ఎట్లా అంటాం? ఇప్పుడు నువ్వు వరుసల్లో కూర్చున్నావు, ప్రభు వచ్చాడు, నీ మలినము, నీ అబద్ధము, నీ అసహ్యమైనది యేసై కనబడుతుంది. ఎందుకు కూర్చున్నావు బలరాధంలో లే అని ఆయన చెప్పాలనుకుంటాడు. కానీ ఆయన స్వరాన్ని నువ్వు వినలేవు. సరే నేనే వచ్చాను అనుకో, నాకే కనపడుతుంది, నేనే చెప్పాలనుకుంటాను. ఒరే దొంగడా లే, బలరాధంలో ఎట్ట కూర్చున్నావు నువ్వు, ఎట్లా వచ్చావు నువ్వు లే అని నేను అన్నాను అనుకో, ఇక నా మీద యుద్ధం ప్రకటిస్తారు. ప్రభుత్వం ప్రకటించగలుగుతారు యుద్ధం? దొంగ ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు? దొంగతనం చేసి వచ్చానయ్యా. విచారి ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి నువ్వు? అన్యాయంగా వచ్చానయ్యా. పాపి, అవినీతి, అక్రమం, అన్యాయం, యథార్థత లేని, శుద్ధీకరణ లేని, అబద్ధమును జరిగించే, అన్యాయాన్ని జరిగించే నువ్వు ఎలా వచ్చావు? నీ దగ్గర ప్రశ్నకు సమాధానం ఏముండదు, మౌనంగా ఉంటావు. ఏముంట నా దగ్గర ఒకవేళ చెప్తే నువ్వు చూసావంటాయా, నువ్వు చూసావా అని, నేను మాట్లాడింది నువ్వు విన్నావా అని. కానీ ఆయన దగ్గర చెప్పగలుగుతామా? నేను చెప్పే సువార్త అదే. రేపు పరలోకంలో ఆయన ఆ పెండ్లి విందులో కూర్చున్నప్పుడు ఆయన వచ్చి మలినమైన నీ జీవితాన్ని నీకు కనపడేట్లు చేయకముందే, నిన్ను ప్రశ్నించక ముందే, ఈ బల్లలో కూర్చున్న నీవు ఇదే ప్రభు రాజ్యమని, ఇదే ప్రభు భోజనమని, ఆయన రాజ్యంలో ఉన్నానని భయము భక్తి కలిగి నీ జీవిత క్రియలను సరిదిద్దుకొని మారు మనసు పొంది కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఆయన శరీరాన్ని పట్టుకున్నావు అనుకో, నీ జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది, నూతన పరచబడుతుంది, జీవ గ్రంథంలో మరలా నీ పేరు దిద్దబడుతుంది. ఒకవేళ ఇలాంటి ఎఫెక్ట్ మన జీవితంలో లేదనుకో, ఖచ్చితంగా దేవుడు ప్రశ్నలోకి తీసుకోబడుతుంది. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఆయన ఆ రోజు అడిగినప్పుడు వాడు మౌనమయ్యాడంట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంది, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చితివి అడగగా, ఏమైనాడట, ఎలాగున్నాడంటమ్మా? మౌనం ఎప్పుడు ఉంటాం మనం? సమాధానం లేనప్పుడు. మన దగ్గర సమాధానం లేనప్పుడు ఏం చేస్తాం? మౌనంగా ఉంటాం చేతులు కట్టుకొని. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన, పెళ్లి వస్త్రం లేకుండా ఎట్టొచ్చావని. ఇప్పుడు నేను అడుగుతా, భక్తి లేకుండా నువ్వు ఎట్టొచ్చావు? ఆ క్రియలు, ఆ వస్త్రం ఏంటంటే భక్తే. హలో, పెండ్లి వస్త్రం ఏమంటే భక్తి. ఏంటి భక్తి? విశ్వాసము, సమాధానము, పరిశుద్ధత, ప్రేమ, ఆత్మఫలాలు, ఆత్మవరాలు, దేవుని రాజ్యానికి కావాల్సినటువంటి అనుభవాలు, ఇవే కదా భక్తి. భక్తులు మనం చేసి ఇవే. ఇక్కడ ప్రశ్నించడం మొదలు పెడితే ఫస్ట్ ప్రశ్నలో దొరికిపోతారు. మీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ చెప్పమంటావా? గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మొదటి ముద్దలో, మీ భోజనంలో మొదటి ముద్ద దైవజనులకి, దేవుని మందిరానికి. ఆ గుప్పులు బియ్యం తీసే వాళ్ళు ఎంతమంది? ఒకసారి అల్లు చెప్పండి. మరి మిగతా వాళ్ళంతా ప్రతి నెల దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం నుంచి దశమ భాగం ఇచ్చే వాళ్ళు ఎంతమంది? మరి మిగతా వాళ్ళంతా
ప్రతి కూడికలో ఆదివారం ఆరాధన, శనివారం శుద్ధీకరణ, ప్రతి 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు ఏరి మానక ప్రతి కూడికలో పాల్గొనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అన్యాయం అయ్యా ఇది, హల్లెలూయా కాదు అన్యాయం. ఏది? ఇదే భక్తి, ఇదే వస్త్రం. దీనిని నువ్వు కాపాడుకోవాలి. ఈ వస్త్రమును నువ్వు కాపాడుకుంటే ఆయన నీ మధ్యలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయనకు వస్త్రంతో కనపడతావు. లేదనుకో నీకు భక్తి అనే వస్త్రము కోల్పోయి భక్తిహీనుడు అయిపోతావు, వస్త్రహీనుల్లా కనపడతావు. ఆయన అడుగుతాడు, ఏది నీ భక్తి ఏది అంటాడు. అందుకే నేను చెప్తుంది, ప్రతి విషయంలో నీ నమ్మకత్వం కనబడాలి. అది మనుషుల కొరకు కాదు, దేవుడి కొరకు అయి ఉండాలి. ఆమెన్. ఇవి తప్ప ఇప్పుడున్న క్రైస్తవ లోకం అన్నీ చేస్తుంది. ఇంకా సభలు పెడుతుంది, వాక్యాలు చెప్తుంది, ప్రసంగాలు చెప్తుంది, అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, పెత్తనాలు చేస్తుంది, మినిస్ట్రీలు రిజిస్ట్రేషన్లు చేస్తుంది. అబ్బో పెద్ద పెద్దవి చేస్తుంది. ఈ చిన్నయే చేయదు, మిగతా అన్నీ చేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని రాకడ సమీపమైంది. ఇంతకాలం భక్తిలో కొనసాగాం. ఇక రేపో మాపో అన్నట్లు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారి రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఎక్కడ నువ్వు దేవుడికి అయిష్టంగా ఉన్నావో తీర్మానం చేసుకొని ప్రభులోకి వస్తే, నా యేసయ్య రాకడ ఆలస్యమైతే ఇహమందున పరమందున నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎందుకని మాట చెప్తున్నానంటే, యేసయ్య పెండ్లి విందులోకి వచ్చి ఒకనిని చూశాడు. కానీ ఈరోజు మనం అందరం ఎవరో తెలుసా? పెండ్లి కుమార్తె సంఘం. పెండ్లికి వచ్చినోడికే బట్టలు లేకపోతే కాళ్ళు చేతులు కట్టమన్నాడే, పెండ్లి కుమార్తె సంఘం మనం. ఇక మనకు వస్త్రం లేకపోతే, మన క్రియలు బాగోపోతే, పెండ్లి కుమార్తె సాక్ష్యమే చక్కగా లేకపోతే పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? జరుగుతున్నాయని మీరు చూడట్లేదా? పెళ్లి కొడుకులు ఏం చేస్తున్నారో ఇవి అల్పమైనయే. ఆ రోజు ఇక సర్వలోకం మీద నిలబెట్టేవాడు. అందుకే నిన్ను నువ్వు పరీక్షించుకో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు చూడు. పెండ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి ఆ అనుభవాన్ని గురించి చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నారు చూడండి. ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా రక్షణ వస్త్రము మనకు ఆయన ధరింపజేసెను. రోమా 3:24. ఒకసారి నా వైపు చూడండి. రోమా 3:24. ఒకసారి నా వైపు చూడండి. హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు మనం చదువుకుని మాటలు ఆయన ఏమన్నాడంటే, పెళ్లి కొడుకు ఎట్లా అలంకరించుకుంటాడో, పెళ్లి కూతురు ఎట్లా అలంకరించుకుంటుందో, ఆభరణములు అలంకరించుకున్న పెండ్లి కుమార్తె వలె నేను నీకేమిచ్చాను? ఆభరణాలు ఇవ్వలా, వెండి బంగారాలు ఇవ్వలా, నా రక్షణ అనే వస్త్రం ఇచ్చా నీకు. ఆ రక్షణని కాపాడుకున్నావా? ఆ క్రియలు కాపాడుకున్నావా? ఆ భక్తి కాపాడుకున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఎట్లా ఇచ్చాడు ఆయన? రోమపత్రిక 3:24. కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా ఆయన రక్తము చేత నీతిమంతులను తీర్చబడుతున్నారు. పూర్వకాలములో యేసుక్రీస్తును నమ్మక ముందు, క్రీస్తు రక్తంలో కడగబడక ముందు నువ్వు చేసిన ప్రతి పాపము ఆయన క్షమించినందు వలన, ఆయన నీతిని కనబరచవలనని గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య రక్తము చేత మనలను నీతిమంతులుగా మార్చెను. ఆయన కటాక్షము, యేసయ్య కనికరము, యేసయ్య దయ మనకు రక్షణ ఇచ్చింది. ఈరోజు మనం నీతిమంతులమయ్యాం, మనం పరిశుద్ధులమయ్యాం. మన ధైర్యం, మన గుండె ధైర్యం ఏంటి అంటే, యేసయ్య నమ్ముకున్నాం, చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాం, వాళ్ళలాగా నరకానికి పోం. అబద్ధాన్ని ఆరాధించట్లేదు, నిజాన్ని ఆరాధిస్తున్నాం, సత్యాన్ని ఆరాధిస్తున్నాం. అసత్యాన్ని కాదు మనం వెంబడిస్తుంది. జీవపు మార్గంలో మనం ఉన్నాం, దేవుని త్రోవలో ఉన్నాం. అయితే ఈ స్థితిలో ఉన్న మనము చేస్తున్న భక్తి పవిత్రంగా ఉందా లేదా పరీక్షించుకో. ఎందుకని ఈ మాట చెప్తున్నా?
నిజంగా పరీక్షించుకోవాలని అంత అవసరం ఉందా అంటే, ఒకరోజు దైవజనుడైన యెహోషువ గురించి మీకు తెలుసు కదా. మోషే చనిపోయిన తర్వాత అద్భుతాలు చేశాడు యెహోషువ. సామాన్యుడు కాదు. మోషే భూమి మీద అద్భుతాలు చేస్తే యెహోషువ ఆకాశంలో అద్భుతాలు చేశాడు. అలాంటి రేంజ్ యెహోషువది. అలాంటి యెహోషువ నిత్యము దేవుడితో సంబంధం కలిగిన వాడై ఉండి దేవుని సహవాసంలో ఉండి నడిపిస్తున్నాడు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగిన ఒక అశుభం, ఒక నష్టం ఆయన బాధించింది. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎందుకయ్యా ఇంత నష్టం జరిగింది అంటే, యేసు ప్రభు అలాగున యెహోషువ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. యెహోషువ ఎదురుగా యేసు ప్రభు నిలబడితే దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటాడు. ఎందుకయ్యా ఇలా జరిగింది? దీన్ని తీసివేయి ప్రభా, ఆశీర్వదించు ప్రభా, జయమేవు ప్రభా అని అడుగుతూ ఉంటే యేసు ప్రభుకు యెహోషువకు మధ్యలో సైతానుగాడు వచ్చాడు. ఎవరు వచ్చారు? సైతానుగాడు వచ్చి సైతానుగాడు అంటాడు, ప్రభు యెహోషువని ఆశీర్వదించబోయే లోపు, ఇదిగో ఏంది ఆశీర్వదిస్తాను ఏంది? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు గారుస్తున్నాడు, దీవించమని అడుగుతున్నాడు, గెలుపు కావాలంట, విజయం పొందాలంట, దీవిస్తున్నానంటే సైతానుగాడు అంట, ఒకసారి వాడు గొడ్డలు చూడు. ఎవరు బట్టలు చూడమంటున్నాడు? యెహోషువ బట్టలు చూడు. ఏమైంది? అదిగో మట్టి, అదిగో మురికి, ఇదిగో మలినం, ఇదిగో పాపం, ఇదిగో గర్వం, ఇదిగో అహంకారం. ఇంకా జావల పచ్చి అన్ని అట్టే ఉన్నాయి. ఇంకా జావల, ఇంకా కాళ్ళ, ఇంకా బూడిద కాల, రక్షణ పరిపూర్ణం కాల, ఇంకా ఏదో లోపల ఒకటి ఉందే చూడు అంటే యెహోషువ గుండె పగిలిపోయింది. దేవుడు దీవించడానికి ఒక్క అడుగు వెనక్కేశాడు. ఇంకా జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1-4 వచనాల్లో, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు కనబరచెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దేవుని సముఖములో నిలవబడి ఉండగా అతని మయల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ పాపమును క్షమించి ప్రశస్తమైన వస్త్రములతోనూ నిన్ను అలంకరించుచున్నాను అని అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి నిలుచుండెను. ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నా మందిరావరణములో ఒక అధికారిగా నా మందిరావరణమును కాపాడేవానిగా నిన్ను నిలబెడతాను. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జరిగిన ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే, యెహోషువ వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడతంటే సాతానుగాడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. మలినమైపోయిన వస్త్రాలు ఉన్నాయి అయ్యా అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఆశీర్వదించని నువ్వు అడిగినప్పుడు వెంటనే సాతానుగాడు నీ భక్తిలో లోపాలన్నీ దేవుడితో చెప్తాడు. ఇవి కంటికి కనబడని మరో ప్రపంచంలో జరిగే సంఘటనలో నీకు అర్థం కాక, ఏందిరా ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి. ఆడ ఆలకిస్తాడు. కొట్టుకొని ఇక అన్న అన్నట్టు ప్రార్థన ఆపేయటమే. ఇంకా ఇది అయ్యేది కాదు, పోయేది కాదని ఎంత ఆలకిస్తాడు. నీ మలిన వస్త్రాలు చూడు, నీ భక్తిలో లోపాన్ని గమనించు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు యెహోషువలో కూడా మలినం ఉంది. దానిని అపవాది ప్రశ్నించాడు. రేపు మనల్ని ప్రశ్నించడా? ఈరోజు మనల్ని ప్రశ్నించడా? నువ్వు భక్తిలో కూర్చున్నంత మాత్రాన, రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళినంత మాత్రాన నీ భక్తి సంపూర్ణమైపోద్దా? నీ ప్రతి అడుగు, ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ దేవుడికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. దేవుడి కంటే ముందు ఎవరు చూస్తున్నారు తెలుసా? సైతానుగాడు చూస్తున్నాడు.
ఎందుకు చూస్తున్నాడు? వీడు ప్రార్థన చేసి ప్రభు ఆశీర్వాదం పొందుతాడేమో, ఆయన అసలే కనికరం కలిగిన దేవుడు, అయ్యా అనగానే గబుక్కును ఆశీర్వదిస్తాడు, వీడు దీవించబడితే ఇంకా నా దగ్గరికి ఎందుకు వస్తాడు, స్తోత్రం స్తుతి అని మందిరం చుట్టూ తిరుగుతాడని సాతాను గాడు నీ మీద కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడైనా రేపైనా, భూమి మీదైనా పరలోకంలో అయినా నీ మీద ఏలు పెట్టి ప్రశ్నించి నిన్ను కంప్లైంట్ చేసేటువంటి అనుభవం సాతానుకు ఉంటుంది. కనుక మనము మన వస్త్రముల గురించి బాధ్యత తీసుకోవాలి. కానీ దయగల దేవుడు ఎంత గొప్పవాడంటే, యెహోషువ అలా ప్రార్థన చేసినప్పుడు సాతాను నేరారోపణ చేస్తున్నాడని వెంటనే తన ప్రక్కనున్న దూతకు ఆజ్ఞాపించాడు, ఇదిగో యెహోషువ మలిన వస్త్రాలు తీసేయి, ప్రశస్తమైన వస్త్రాలు పాగాబెట్టు, పెండ్లి కుమారుని అలంకరించినట్టుగా అలంకరించు అని అలంకరించి, అప్పుడు మరలా యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, ఏం యెహోషువకి అంతకుముందు తెలియదా అంటే తెలుసు, కానీ మరలా చెప్తున్నాడు యెహోషువతో దేవుడు ఏమని, నా మాటలు గైకొని నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడుకొనిన ఎడల అధికారిగా నిలబెడతాను, కాపాడేవాడిగా చేస్తాను. చప్పులు కొడతాం గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సంఘంలో జరిగేది ఇదే. నా మాటలు గైకొని ఆ మాటల ప్రకారం బ్రతికేవాడిని సంఘమును కాపాడేటువంటి స్థాయిలో నిలబెడతాడు దైవజనుడు. తాగుబోతుని పెడితే ఏం చేస్తాడు? గర్విష్ఠుని పెడితే, కోపిష్ఠుని పెడితే, బాధ్యత లేనోని పెడితే ఏం చేస్తాడు? ఎట్ట చేస్తారు? నువ్వు కావాలంటే దొరికేది కాదు ఇది. ప్రభు ఎదుట ఆయన మాటలు నువ్వు గైకొన్న అనుభవంలో ఉండి, లోబడిన అనుభవం నీకుండి, నీ జీవితాలను సరిదిద్దుకొని అన్ని క్రమముగాను మర్యాదగాను దేవునికి నచ్చినట్లుగా ఆయన ఆజ్ఞలు గైకొన్న ఆ ఉద్దేశం నీ జీవితంలో కనబడితే అప్పుడు దేవుడు నిన్ను నియమిస్తాడు అధికారిగా, గొప్పవాడిగా, కాపాడేవాడిగా, దీవించేవాడిగా చేస్తాడు. ఇలాంటి అనుభవం మన జీవితంలో లేకుండా మనం అది కాపాడుకోలేకపోతే విలువ ఏముందండి? ఎందుకు ఈరోజు నీకు యేసయ్య ఇచ్చిన రక్షణ విలువ నీకు అర్థం కావట్లా. యేసయ్య పెట్టిన ప్రాణం, ఆయన త్యాగం నీకు అర్థం కాదు. ఉచితంగా ఇచ్చాడు కదా ప్రభువు. మేము బోధించి మేము మీ ఇంటికి వచ్చి మీ గడ్డలు పట్టుకొని నరకానికి పోతున్నాం, ఆయన చచ్చిపోతే దేవుని నమ్ముకోరు, పరలోక రాజ్యం వారు బతిలాడుతామంటే ఏదో నా కోసం వచ్చే వారం తీసుకుంటా పో, ఏంటిది బాప్తిసం, వచ్చే నెల తీసుకుంటలే ఊరు కదా. మన కోయరపాలెం కోటమ్మ తల్లి మొత్తానికి వచ్చింది మందిరానికి ఒకరోజు. తొట్లో దిగిన తర్వాత అలవాటు ప్రకారం మా బాప్తిసం పొందుతున్నావు కదా, ఎందుకు పొందుతున్నావు అని అడిగా. యేసుక్రీస్తు దేవుడయ్యా, చచ్చిపోతే పరలోకం బావులను తీసుకుంటాను చెప్పొద్దా? ఆమె అందరి ముందు చదువుతుంది, నీ పోడు బల్లేక తీసుకుంటున్నాను అయ్యా అంది. జనాలు అందరి ముందు చదువుతున్నాము. ఇంకా ఎవడన్నా మీడియా వచ్చి సాక్ష్యం కోసం పెట్టింటే ఊరికి బుక్ చేసేది నన్ను. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండకపోరు. పోడు బల్లేక బాప్తిజం తీసుకునే వాళ్ళు, భార్య పోడు బల్లేక, భర్త పోడు బల్లేక, కుటుంబంలో పిల్లలు పోడు బల్లేక, కొత్తపార చచ్చి కొత్తపార ఏదో వాళ్ళ కోసం వచ్చినట్టు, వీళ్ళ కోసం వచ్చినట్టు, నా కోసం వచ్చినట్టు. రేపు చనిపోతే నువ్వు మరణం తప్పించుకునేది, అగ్నిగుండం తప్పించుకునేది నువ్వు, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేది నువ్వు. నీకోసం రావాలి, ఆ రక్షణ నీకు తెలియాలి. దేవుడేంటి పాట పాడతాం కదా, ప్రతి అక్షరాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఆకాశ గగనాలను ఎలాగా ఏం మూర పెట్టచ్చుగా? మూర పెడితే ఆకాశాలు దాటిపోద్ది ఆయన చెయ్యి. ఎక్కువ జాన పెడితే సరిపోయిందంట. ఆయన చెయ్యి జాన పెడితే ఆకాశ వైశాల్యం అంటే ఏంది? ఒక ఆకాశంలోనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీ, అలాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి. కొన్ని కోట్ల సౌర కుటుంబాల సముదాయమే ఆకాశం. ఈ విశ్వాన్ని సరదాగా జానతో కొలవగలిగాడంటే ఆయన ఎంత బలవంతుడు, ఎంత పెద్ద దేవుడు. ఆయన దగ్గర మనం నిలబడ్డామనుకో, ఒరిజినల్గా దేవుడి దగ్గర మనం నిలబడ్డామనుకో, ఆయన కాలి గోరు కింద 2 ప్రపంచాలు అవుతాయి. ప్రపంచ జనాభా మొత్తం నిలబడితే ఆయన కాలి గోటి కింద నిలబడ్డట్టే. ఇంకంత పెద్దగా ఉంటాడు ఆయన. నువ్వు కన్నులెత్తి ఆయన గోరు కూడా చూడలేవు. అంత పెద్ద బలవంతుడు. నిన్ను రక్షించాలని మన వంటి వాడై ఆయన అవమానం పొంది, ఆయన ఉమ్ము వేయించుకొని, ఆయన శరీరంలో నాగలి సాళ్ళ వలె వీపులు దున్నబడేటట్లు జరిగి,
రక్తము కార్చి నొప్పిని భరించి నీకోసం అంత త్యాగం చేసి నేను నిన్ను రక్షించుటకు నా రక్తం ఇచ్చాను, నీతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను, ఇక నీ మీద పాపం ఏలటానికి లేదు, నేను నిన్ను క్షమించాను, నువ్వు నా దగ్గరికి రా, శాశ్వత కాలం మనం బ్రతుకుదామని ఆయన ఉచితంగా నీకు రక్షణ ఇచ్చి పిలిస్తే నీకు సరదా అయిపోయింది. ఏసు రక్తం ఏ శరీరం అంటే ఏం చేస్తాం? మా వాళ్ళు చేసిన పని అది. పాస్టర్ ఇంత డబ్బా తెస్తాడు, సగం పోసి వచ్చేది ఫ్రిడ్జ్లో పెడతాడు, వచ్చే వారానికి వచ్చే నెలకి ఓ చపాతీ చేస్తాలో మొక్క ఎత్తాడు, రొట్టె ద్రాక్షరసం, వాల్యూ తెలియలా. దాన్ని గౌరవంగా ఘనంగా ఎంచి ఉంటే అది ప్రభు శరీరము ప్రభు రక్తమని ఆయన రక్తధారలు నీకు జ్ఞాపకం చేసి నీకు అనుగ్రహించుంటే ఆ విలువ అర్థమయ్యేది. సరదాగా రోజు అంటబడి ఎరా ఆదాము ఏడున్నావు, నేను ఈ పక్కన్నానయ్యా, ఆ పెద్ద చెట్టు ఉంది, ఆ పెద్ద చెట్టు కాడున్నాను, రారా కొద్దిసేపు మాట్లాడుకుందామని యేసు ప్రభు ఏదైనా తోటలోకి వచ్చి ఆదాముని ఎత్తుక్కునే రేంజీలో ఆదామును పెడితే ఆదాము ఏం చేశాడు? చివరికి గుడ్డలోడు తీసుకొని చెట్టు చాటుకు పోయిండు, వస్త్రము పోగొట్టుకున్నాడు, వస్త్రహీనుడైపోయాడు. మహిమ వస్త్రం, ఆ మహిమ వస్త్రాలలో ఆదామును చూసిన ప్రతి నేత్రం ఆదాము ఎదుటి తల వంచింది. అది సర్పము కానీ సింహము కానీ బలమైనది ఏదైనా తల వంచింది. ఆదాము పేరు పెడితే సరే అంది. పంది వచ్చింది, ఏయ్ పంది అన్నాడు. వాడికేమో సింహం అని పెట్టి నాకు పంది అని పెడతావా? మాట్లాడడానికి లేదు, పంది అంటే పందే. హల్లెలూయా. నువ్వు బాత్రూమ్లు కడగాల్సిందే, నువ్వు చీపురు పెట్టుకొని తుడవాల్సిందే. ప్రభు మాటకు లోబడటం అంటే అదే. నువ్వు ఈ పరిచర్య చేయాల్సిందే. ఎదురు చెప్పడానికి కాదనడానికి వీల్లేదు. దాటి నువ్వు తప్పించుకొని తిరగాలని ఆశపడుతున్నావంటే గుడ్డలు ఏమైపోతున్నాయో చూసుకో. పరిచర్య చేయడానికి నీకు అంత నామూష అయితే, పరిచర్య చేయడానికి అంత సోమర్థనం అయితే, పరిచర్య చేయడానికి అంత ఒళ్ళు బరువు అయితే అసలు భూమి మీద బతకడం ఎందుకు? చచ్చిపోరా తొందరగా. అమ్మా వీళ్ళకి మదర్ తెరిసా వాడు ఎట్టియాలా? 10 మందికి ఇంటికి పిలిచి భోజనం పెట్టలేని ఆమెకి, ఆతిథ్యం ఇవ్వలేని మనిషికి, ప్రేమని సమాధానాన్ని సాత్వికాన్ని దేవుడిచ్చిన రక్షణని కనపరచలేని వ్యక్తికి అది సంఘంలో ప్రారంభం అవ్వాలి, ఇక్కడ నేర్పించాలి నీకు. అందుకని నీకు నీ పేరు రాసి నీకు డ్యూటీ వేసింది. ఎందుకంటే నువ్వు ఎరగదీసి అసలు అమృతం చేసి పెడతావని కాదు, నువ్వు చింతపండు చారు వేసిన తింటుంది ఎందుకని. అలవాటు అవ్వాలి, నేర్చుకోవాలి. ఇక్కడ పరిచర్య కుటుంబంలోకి వెళ్ళాలి, నీ బంధువుల మధ్యలోకి వెళ్ళాలి, నీ గ్రామంలో విస్తరించాలి. నీ ప్రేమ చేత ఆత్మలు రక్షించబడాలి యేసునామములో. హల్లెలూయా. ఆ రక్షణ విలువ తెలియలే ఆదాముకి. దేవుడు వెతుకుతూ వచ్చేసరికి బలహీనంగా ఎంచి తినద్దన్న దాన్ని తిని రక్షణ పోగొట్టుకున్నాడు. విచిత్రం, ఆ రోజు ఆదామును రక్షించడానికి ఒక గొర్రె పిల్లను వధించి ఆ చర్మము చొక్కానేశాడు. ఈరోజు మనల్ని రక్షించుకోవడానికి తనకు తానే బలి అయిపోయాడు. ఆ బలియాగమే నజరేయుడైన యేసుక్రీస్తు బలియాగం. ఆమేన్. ఆ రక్తం, ఆ శరీరమే ప్రభు మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏమీ లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దైవజనుడు చెప్తున్న మాట, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు మన మీద ఉన్న రక్షణ వస్త్రము పేరేంటో తెలుసా? యేసుక్రీస్తు. ఆ వస్త్రానికి మురికంటిందేమో. యేసుక్రీస్తుకు నీ మీద ఉన్న, నీలో ఉన్న, నీతో ఉన్న యేసుక్రీస్తుకు నీ క్రియల వలన మురికంటిందేమో చూసుకో. నీ మాటల వలన మురికంటిందేమో చూసుకో. నీ తలంపుల వలన మురికంటిందేమో చూసుకో. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకున్నావు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకొని బాప్తిసంలో దిగి బైబిల్ పట్టుకొని బయటకు వచ్చావో నిన్ను చూడట్లేదు ప్రజలు, నువ్వు నమ్మిన దేవుణ్ణి చూస్తున్నారు. రే, ఆ అమ్మాయి దేవుని నమ్ముకుందంట్రా, ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్నాడంట్రా,
ఎక్కడికి పోయే వాళ్ళకి ఆ పేరు పెట్టరు. కావాలంటే నువ్వు ట్రయల్ వేసి చూడు. ఏ గుడికి పోయే వాళ్ళకి, మసీదుకి వెళ్ళే వాళ్ళకి, ఏ తిరణాలకు వెళ్ళే వాళ్ళకి, దేవుడి దగ్గరికి వెళ్తున్నారా, దేవుని నమ్ముకున్నారా అనరో. ఒక్క బైబుల్ పట్టుకొని నువ్వు చర్చికి వస్తే మాత్రం దేవుని నమ్ముకున్నారంటారా అంటారు. అంటే నువ్వు ఎవరిని ధరించుకున్నావు? క్రీస్తుని ధరించుకున్నావు. ఆ ధరించుకోవడం, ఈ వస్త్రం పేరు యేసుక్రీస్తు. ఆ వస్త్రం మలినమైందో, పాడైందో, పోగొట్టుకున్నావో, నీ సాక్ష్యం, నీ మాట, నీ క్రియ, నీ పద్ధతి ఎలాగుందో పరీక్షించుకొని దేవుడికి మరలా నువ్వు దగ్గరై, మరలా నువ్వు దేవుడితో ఆ బంధం ఏర్పాటు చేసుకొని స్థిరపరచుకుంటే కడవరి కాలంలో, రాకడ దినాల్లో ప్రభు నిన్ను సాక్షిగా నిలబెట్టుకొని ఆయన రాజ్యమునకు చేర్చుకొనును గాక. అంత మాత్రమే కాదు, మరలా నీ క్రియలు సరిదిద్దుకోవటం వలన జీవగ్రంథంలో రాయబడిన నీ పేరు సరిదిద్దబడి నీకు పరలోక ప్రాప్తి కలుగునుగాక. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకి, మన పరిచర్యకు అనుగ్రహించి దీవించునుగాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. నామకార్థంగా బలులు చేయవేయదు కానీ నీ ముందున్న రాజకుమారుని విందు ఆయన ధరించుకున్న నీవు దేని వలన ఆయన వస్త్రములకు మురికి ఉందేమో పరీక్షించుకొని, ఇవ్వబడిన రక్షణ వస్త్రము కాపాడుకుంటున్నానా, పోగొట్టుకుంటున్నానా? ఆ విందులో, ఆ వస్త్రంలో ప్రేమ, సమాధానము, సంతోషం ఉన్నాయి. ఈ భక్తిలో విశ్వాసము, నిరీక్షణ ఉన్నాయి. పరీక్షించుకొని బలలో చేయండి. తీర్మానం చేసుకో. రాకడ దినాల్లో ఉన్నావు. ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. నీలో నుండి యేసుక్రీస్తు లోకానికి కనబడాలి. అలాంటి ఆశీర్వాదం కావాలి. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, స్తోత్రం నాయన. మరొకసారి మీ పాద సన్నిధించే ప్రార్థన చేస్తున్నాను. నీ జీవ గ్రంథంలో మీ రక్తము ద్వారా మా అపరాధములు క్షమించి, మన్నించి, కడిగివేయబడి మా పేర్లు రాయబడ్డాయి. అయితే మా క్రియల వలన ఒకవేళ అది తుడిచిపెట్టబడుతుందేమో. మీరు మాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నాం. మేము మరొకసారి పరీక్షించుకొని, సరిదిద్దుకొని, పరిశుద్ధపరుచుకొని, నూతనపరుచుకొని నీ రాజ్యానికి సిద్ధపడే భాగ్యం మా అందరికీ మీరు దయచేయమని, ముందున్న కార్యములు ఆశీర్వాదకరంగా జరిగించమని, బలలో చేయవేసే అర్హతను, యోగ్యతను మీ బిడ్డలకు అనుగ్రహించమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.